న్యూయార్క్ పోతున్నాం. ఏ టైంకి లేచినాం? 5 గంటలకి. పొద్దున 5 గంటలకు లేచి 6:30కి ట్రైన్ ఎక్కి న్యూయార్క్ చూడడానికి మళ్ళీ వస్తున్నాడు కానీ ఫస్ట్ టైం ఇద్దరం కలిసి ట్రావెల్స్. ఎప్పుడు నాకు కాలేజ్ ఉంటే దానికి కాలేజ్ ఉంటుంది, దానికి కాలేజ్ లేకపోతే నాకు కాలేజ్ ఉంటుంది. నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. మొత్తానికి అయితే ఇద్దరం ట్రావెల్ చేయడానికి అసలు కుదరదు. మాకు అసలు ఎప్పుడు టైం దొరకదు. ఇప్పుడు అయితే న్యూయార్క్కి ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటో బ్యాక్గ్రౌండ్ సీ ద కలర్స్. ఇప్పుడు పొద్దుగాల సన్ రైజ్ అవుతుంది. సీత కలర్ అంటే నేనా? సన్ రైజ్ ఆరెంజ్ కలర్, ఆరెంజ్ అండ్ పింక్ షేడ్. ఏమో ఒక 24 hours కొంచెం స్ట్రెస్ ఆల్రెడీ ఉంది, దాన్ని ఇంకా కొంచెం ఎక్కువ చేసుకొని వస్తాను. తను థెరపీ. ఇట్స్ లైక్ థెరపీ, అన్పెయిడ్ థెరపీ. బాయ్. చెప్పండి. హాఫ్ వచ్చినామా అని ఇంకా హాఫ్ రాలేదు కదా? కూడా రాలేదు. న్యూ హెవెన్ అంటే 7:24 అయిందంటే ఇంకో 2 hours పడుతుంది న్యూయార్క్ పోవడానికి. 7:24, 8:30, 9:30కి డ్రాప్ కదా. అంటే 1 hour, మనం 3 hours అనే, నేను 2.5 hours అనుకున్నా. వచ్చేటప్పుడు రిటర్న్ 2.5 hours, 2 hours, ఇంకా 2 hours ఉంది. కానీ 1 hour ఫాస్ట్గానే అయిపోయింది. ఏం చేయాలి, పండుకోలే కూడా పండుకో. మేము హార్ట్ఫోర్డ్ నుంచి న్యూయార్క్ ట్రైన్ తీసుకున్నాం అనమాట. కాకపోతే న్యూ హెవెన్లో ఒక 30 minutes వరకు ట్రైన్ ఆపారు. లైక్ దేనికో తెలియదు కానీ. సో ఆ 30 minutesలో ఏం చేయాలో అర్థం కాక కొంచెం పని చేద్దామని చెప్పి కొన్ని వీడియోస్ తీసుకున్నాం. నీ ఫేవరెట్ డైలాగ్ డిసెంబర్ మొత్తంలో ఒకటి డైలాగ్ చెప్పు. నీ డిసెంబర్ మొత్తం పంది పిరలోడ నాది. ఇప్పుడు చెప్పు. 2 types of people. ఏం 2 types of people? No, number 1. See? Number 2. See? కంఫీ అవుట్ఫిట్. జాకెట్లు వేసుకుని వచ్చాము కానీ ట్రైన్లో వీడు హీటర్ వేసిండు, జాకెట్లు తీయాల్సి వచ్చింది. సరే, నువ్వేమన్నా ఒకవేళ నాకు కాదు, నాకేం మోటివేషన్ ఇస్తావు కానీ నీ లైఫ్లో నేర్చుకున్న 1 thing నువ్వు ఎవరి వాళ్ళకి చెప్పాలి అనుకుంది. వీడియో అయిపోతుంది, జల్ది చెప్పు. అంతేం నేర్చుకోలేదే. నేను ఏం నేర్చుకున్నానో తెలుసా? నథింగ్. కానీ ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళని చూడకే ప్లీజ్. వాళ్ళని చూసి నవ్వుతే నువ్వు నవ్వినందుకు నేను నవ్వాల్సి వస్తుంది. అవి నువ్వు నవ్వుతుంటే నేను కూడా నవ్వాల్సి వస్తుంది. నాకు మొహం పైన ఆమెకు నాకు ప్యానిక్లోనే ప్రమాణం నుంచి వస్తుంది అనుకో. నిన్న మీరు డ్రాప్ చేసారు కదా, లిఫ్ట్ దగ్గర ఉన్నా, లిఫ్ట్ వస్తలేదు 1-2 minutes వరకు. ఒకడు వచ్చిండు, కూడా తెలియదు, అడిగి ఇట్లా అన్నాడు, మేరీ క్రిస్మస్. స్కూల్లో గుడ్ మార్నింగ్ అంటే సరే అంటే మేరీ క్రిస్మస్. మళ్ళీ చేంజ్ అయింది. సన్ ఈస్ ప్లేయింగ్ విత్ మీ టుడే. ఇంగ్లీష్ వాడకు. ట్రైన్ ఉన్నది అందరికి అర్థమవుతుంది, తెలుగు ఇద్దరు ముగ్గురికి అర్థమవుతుంది, అందరికి అర్థమవుతుంది, అందరు కామన్. ఇంకొక 30 minutesలో దిగిపోతాం. కష్టపడింది నేను కూర్చుంటే అందులో పడుకో. లేచారండి మేడం గారు. ట్రైన్ వచ్చి దిగాలి స్టేషన్ అని చెప్పి ఎంత బాగుంది కదా అసలు. ట్రైన్లో అలా విండో సీట్లో కూర్చొని స్నో చూస్తూ ఉంటే ఎంత పీస్ఫుల్గా ఉండనో. ఎంత పీస్ఫుల్ ఉంది కదా. మీకు కూడా స్నో అంటే ఇష్టమా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాళ్ళు ఎవరైనా పట్టుకుపోతారు. యా, సో నెక్స్ట్ డెస్టినేషన్ తెలీదు. లెట్స్ సీ వాట్స్ గోనా హ్యాపెన్. ఎక్కడికి వెళ్తున్నావు సుష్మిత? ఎక్కడికి వెళ్తున్నావు? ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. న్యూయార్క్ అద్భుతాలు. సో
ద థింగ్ ఈస్ దిగినాం ట్రైన్ మళ్ళీ న్యూయార్క్‌లో. న్యూయార్క్‌లో దిగాక మా ఫ్రెండ్ రావడానికి కొంచెం టైం పట్టింది. సో, ఆ టైంలో ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి మేము ట్రైన్ స్టేషన్ బయటికెళ్ళి ఏమున్నాయో చూస్తూ ఉంటే చాలా మాల్స్ కనిపించాయి. కానీ మోస్ట్‌లీ అన్నీ క్లోజ్ ఉండే. మేబీ క్రిస్మస్ అని చెప్పి. అయితే కొన్ని ఓపెన్ ఉంటే వాటిలో ఎళ్లి డ్రెసెస్ అవి ఇవి చూసాం. దాని తర్వాత ఆ ఏరియాలో చాలా చికెన్ ఓవర్ రైస్ అని చెప్పి, హలాల్ రైస్ అని చెప్పి చాలా స్టాల్స్ ఉండే. ఒకటి ట్రై చేద్దామని ఒకటి తీసుకొని మళ్ళీ ట్రైన్ స్టేషన్‌కే తినడానికి వెళ్దామని అనుకున్నాం. అది ఆ రైస్ అయితే చాలా బాగుంది. కానీ మనుషులు మాత్రం రకరకాలుగా ఉన్నారు భయ్యా. న్యూయార్క్‌లో అయితే మేమెళ్ళిన రోజో, లేకపోతే నార్మల్‌గా అలానే ఉంటదో తెలీదు కానీ, చాలా చెత్త చెత్తగుండే రోడ్స్ అయితే. అంటే నార్మల్‌గా చాలా క్లీన్ ఉంటది, అలా ఉంటది, అది ఇది అని అంటారు కదా! కానీ మేబీ టూరిస్ట్ ప్లేస్ అయినందుకు అంత క్ల్ క్లమ్జీగా ఉండేనేమో. బట్ పీపుల్ అయితే ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉన్నారు కొంతమంది. వాళ్ళు హోమ్‌లెస్సా లేకపోతే ఏంటో కానీ, అక్కడనే బట్టలు, అక్కడనే చెత్త, అక్కడనే పడుకొనున్నారు. కనీసం ఎవ్వరు చూడని కూడా చూడట్లేదు. మేసిస్ డెకోర్ చాలా బావుంది కదా! చూడండి. అన్ని మాల్స్‌కి మంచిగా డెకోర్ చేసుండే. నైటొస్తే ఇంకా చాలా బావుండేది చూడ్డానికి. చేతు ఫ్రీజింగ్. సో, వీడియో కటింగ్. బాయ్ చెప్పు. క్లోజ్ చెయ్. 33rd స్ట్రీట్ న్యూ ఫ్రెండ్ యాడెడ్. నాట్ దిస్ లివింగ్ లెజెండ్. ముక్కు ముక్కడి. ఏం పొడుస్తా ఎప్పుడు పెట్టుకున్నావు? పుడకడి ఎప్పటి నుంచి నిఖిల DM హర్ రిష్తాస్. We are going to this woman's house. ట్రైన్ ఎక్కించింది. వాట్ ఏంది? కుంభకాన్? రొక్కమొకాన్ కాదు. కానీ మన ట్రైన్ హొబకెన్ ట్రైన్ ఎక్కి ఇండియన్ స్క్వేర్కి తీసుకెళ్తుంది బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఏం బ్రేక్ఫాస్ట్ తిందాం అనుకుంటున్నారు నువ్వు? నిద్ర వస్తుంది ఇంకా నైట్ మెట్రో చాలా లాంగ్ ఉంది, ఆల్మోస్ట్ 40 మినిట్స్. యాక్చువల్లీ మేము ఓన్లీ 1 డేకి అని చెప్పి ప్రిపేర్ అయ్యి వచ్చాం. కాకపోతే మార్నింగ్ నుంచి చాలా ఎక్కువ ట్రావెల్ అయిపోయేసరికి మేము అప్పటికే అలసిపోయినాం. బట్ సబ్‌వే అయితే చాలా లాగ్, అంటే ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం. లైక్ ఆల్మోస్ట్ 40 మినిట్స్ దాంట్లో ఉండాల్సొచ్చింది. మళ్ళీ రిటర్న్ గూడా మళ్ళీ దాంట్లోనే అవ్వాలి. సో, చాలా హెక్టిక్ అనిపిచ్చింది సబ్‌వేది. సో, నెక్స్ట్ టైమ్ ఇట్లా ఏమన్నా ప్లాన్ ఉంటే లైక్ అట్‌లీస్ట్ 2, 3 డేస్ అక్కడ స్టే ఉండేటట్టు చూసుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయినాం. దాని తర్వాత మేము మా ఎక్స్‌పెన్సెస్ గురించి మాట్లాడుతుండే. నీకు ఇంత అవుతుందా? నాకింత అవుతుంది. నా ఫీ ఇంత, నీ ఫీ ఇంత అని చెప్పి వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ వేస్ట్ ఎక్స్‌పెన్సెస్ ఎంత చేస్తున్నాం అని చెప్పి, అండ్ యూజ్‌ఫుల్ థింగ్స్‌కి ఎంత పెడుతున్నాం, మా రెంట్ అండ్ అవన్నీ లైక్ కాలేజ్ డేస్ వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ చాలా టైమ్ స్పెండ్ చేసాం అక్కడ. అరే ఇండియన్ స్ట్రీట్ నాకు ఇంటి పక్కనేనే బేసిక్ గా. నాకు ఏదైనా ఉప్పు తక్కువ ఎప్పుడైనా తక్కువ అయితే వచ్చి ఎప్పుడైనా తీసుకొని పోతాం మళ్ళీ. రెస్టారెంట్ అడుగుతాం. అక్కడ అన్ని స్టోర్స్ అన్ని ఉంటాయి. పటేల్ బ్రదర్స్, సప్నా బజార్ అవి. మా ఫ్రెండ్ ఇండియన్ స్క్వేర్‌కి దగ్గరలోనే ఉంటదంట. సో, తనకి అన్నీ అవైలబుల్ ఉంటాయి. పక్కనే మంచిగా ఎప్పుడన్నా బిర్యానీ తినొచ్చు. అంటే మాకు కూడా బిర్యానీ దొరుకుతది కానీ, ఆ టేస్ట్ అనేది మిస్ అయితాం. అండ్ ఎవ్రీథింగ్ ఇండియాలో ఉన్నవన్నీ కూడా ఇండియన్ స్క్వేర్‌లో మోస్ట్‌లీ దొరుకుతాయంట. సో, షీ ఈస్ లక్కీ అని చెప్పి మేము దాని గురించి మాట్లాడుకున్నాం. అరే ఇది ఇంత సీరియస్నెస్ తీసుకుంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా నేను. ఇది చూసినావా? ఇంటికెళ్ళాక అక్కడ మేము ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి ఇండియన్ స్క్వేర్‌లో మంచిగా బిర్యానీ కుమ్మేద్దాం అని చెప్పి సదరన్ స్పైస్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటే ఆ ప్లేస్‌కెళ్ళాం. ఫుడ్ అయితే కేక్ ఉంది అసలు. మళ్ళీ మళ్ళీ ఎళ్ళాలి ఆ ప్లేస్‌కి. ఇన్‌కేస్ ఎవరైనా అక్కడ విజిట్ చేయడానికి ఎళ్తే ఏ ప్లేస్‌లో తినాలి అనుకుంటే సదరన్ స్పైస్‌లో మాత్రం పక్కా ట్రై చేయండి. అక్కడ ఒకటి కరివేపాకు చికెన్ అని చెప్పేసి ఒక ఫ్రై ఉంది. అదైతే చాలా బావుండే టేస్టీ. అండ్ బిర్యానీ వచ్చేసి వాళ్ళ సదరన్ స్పైస్ స్పెషల్ చికెన్ బిర్యానీ అని ఉండే. అసలు కొంచెం గూడా మిగిలియకుండా మొత్తం తిన్నాం. ఇక మాకు మళ్ళీ దొరకదు ఛాన్స్ అన్నట్టు. తినేలోపు ఇంకా బయట చీకటయిపోతది. ఆ చీకట్లో లైట్స్ బాగా కనపడతాయని చెప్పి మెల్లిగా తినేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం.
I don't want to do it here. కాసేపు మెల్లిగా అవన్నీ చూసేసి లైట్స్ అన్నీ దాని తర్వాత రిటర్న్ మళ్ళీ సబ్‌వే తీసుకునే ఓపిక లేక క్యాబ్ బుక్ చేసేసుకున్నాం. ఈ క్యాబ్ అయితే క్రేజీ వచ్చిందసలు. పైన లైట్స్ పెట్టాడు లోపల. అసలు నేను కూడా కార్ తీసుకుంటే అట్లా పైన లైట్స్ పెట్టుకోవాలి. ఎంత బావుంది కదా! మేరీ క్రిస్మస్. మీరు కూడా చెప్పండి. Merry Christmas.